దక్షయజ్ఞంలో సతీదేవి తన భర్త అయిన శివుడికి అవమానం జరగడంతో ఒక యోగాగ్నిని సృష్టించి ఆ అగ్నిలో తన దేహాన్ని అర్పిస్తుంది. ఈ విషయం తెలుసుకున్న శివుడు కోపంతో ఊగిపోతాడు. ప్రళయ తాండవం చేస్తూ తన జడలో ఉన్న ఒక జటాజూటాన్ని నేలకేసి కొడతాడు. అంతే, ఆ జట నుంచి వీరభద్రస్వామి, ఇంకొక వైపు నుంచి భద్రకాళిదేవి జన్మిస్తారు. వీరభద్రుడు ఒక ఉగ్రభూతంలాగా నేలని ఇంకా ఆకాశాన్ని నింపేసేలాగా 1000 చేతులతో, అలాగే మెడలో కపాలమాలతో, ఇంకా ఒక్కొక్క చేతిలో ఒక్కొక్క భయంకరమైన ఆయుధం ధరించి ఉన్నాడు. ఆ తరువాత జరిగిందే దక్షుడి వధ. ఇంకా వీరభద్రుడి అవతారం వెనుకున్న పూర్తి కథను తెలుసుకుందాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. స్టోరీలోకి వెళ్లే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా ఈ కథ దక్ష ప్రజాపతితో మొదలవుతుంది. దక్షుడు సాక్షాత్తు బ్రహ్మదేవుడి మానసపుత్రుడు. అష్టసిద్ధులు, అమితమైన బలం, ఇంకా గొప్ప జ్ఞానం ఉన్నవాడు. కానీ అతనిలో అహంకారం అనే ఒకే ఒక లోపం ఉండేది. దక్షుడికి 27 మంది కుమార్తెలు. వారిలో చిన్న కూతురు సతీదేవి. సతీదేవికి చిన్నప్పటి నుండి పరమశివుడంటే ప్రాణం. శివుడినే తన భర్తగా పొందాలని కఠోర తపస్సు చేసి ఆయనను మెప్పించి వివాహం చేసుకుంటుంది. కానీ ఈ పెళ్లి దక్షుడికి ఏమాత్రం ఇష్టం లేదు. ఎందుకంటే దక్షుడు సకల రాజభోగాలు అనుభవించే ఒక రాజు. కానీ శివుడు ఒంటి నిండా బూడిద పూసుకొని, పుర్రెల దండలు వేసుకొని శ్మశానాల్లో నివసించే ఒక వైరాగి. తన అల్లుడు తనకంటే తక్కువ వాడన్న అహంకారం దక్షుడికి ఎప్పుడూ ఉండేది. ఒకసారి ఒక సభలో శివుడు దక్షుడికి ఎదురెళ్లి నమస్కరించలేదని దక్షుడు శివుడి మీద విపరీతమైన పగను పెంచుకుంటాడు. ఆ పగతోనే శివుడిని అవమానించడానికి దక్షుడు బృహస్పతి సోమం అనే ఒక అతిపెద్ద యజ్ఞాన్ని తలబెడతాడు. ఆ యజ్ఞానికి 3,000,000 దేవతలను, ఋషులను అందరినీ ఆహ్వానిస్తాడు. ఒక్క శివుడిని, తన కన్న కూతురు సతీదేవిని తప్ప. తన పుట్టింట్లో ఒక పెద్ద యజ్ఞం జరగబోతుందని, తన అక్కలందరూ అక్కడికి వెళ్తున్నారని సతీదేవికి తెలుస్తుంది. పుట్టింటి మీద ప్రేమతో, తండ్రిని చూడాలనే ఆశతో సతీదేవి శివుడితో, స్వామి, మనం కూడా ఆ యజ్ఞానికి వెళ్దామని అడుగుతుంది. అప్పుడు శివుడు సతీదేవితో, పిలవని పేరంటానికి వెళ్లడం ఏమాత్రం శ్రేయస్కరం కాదు. నీ మీద ప్రేమతో నీ తండ్రి ఈ యజ్ఞం చేయడం లేదు, నన్ను అవమానించడానికే చేస్తున్నాడు. అక్కడికి వెళ్తే నీకు అవమానం తప్పదు అని అంటాడు. కానీ సతీదేవి వినదు. కూతురు తన పుట్టింటికి వెళ్లడానికి పిలుపుతో పని లేదని సతీదేవి దక్షుని యజ్ఞానికి బయలుదేరుతుంది. యజ్ఞశాలలో అడుగు పెట్టగానే ఆమెను ఎవ్వరూ పలకరించరు. కన్న తల్లి ఆప్యాయంగా దగ్గరికి తీసుకున్నా దక్షుడు మాత్రం సతీదేవిని చూసి అగ్నిపర్వతంలాగా బద్దలవుతాడు. నిండు సభలో అందరి దేవతల ముందు, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? శ్మశానంలో పడుకునే నీ భర్త, ఏ రాత్రి పూటో మాయలు చేసే నీ భర్త నీకు బుద్ధి చెప్పలేదా అని శివుడిని ఇష్టం వచ్చినట్టు దూషిస్తాడు దక్షుడు. తన ప్రాణానికి ప్రాణమైన తన భర్తను అందరి ముందు అలా అవమానిస్తుంటే సతీదేవి తట్టుకోలేకపోతుంది. నా భర్తను అవమానించిన ఈ దేహం నాకు ఇక వద్దు. ఈ శరీరం నీ రక్త మాంసాలతో పుట్టిందే కదా, దీన్ని ఇక్కడే వదిలేస్తున్నాను అని సతీదేవి దక్షుడికి చెప్పి యోగాగ్నిని సృష్టించి ఆ మంటల్లో తన శరీరాన్ని త్యాగం చేస్తుంది. సతీదేవి భస్మమైపోవడం చూసి ఆమెతో పాటు కైలాసం నుండి వచ్చిన నందీశ్వరుడు ఇంకా వేలాది ప్రమదగణాలు ఒక్కసారిగా రోదించాయి. కత్తి, గొడ్డలి, త్రిశూలాలు చేతబట్టి దక్షుడిని చంపడానికి యజ్ఞవాటికపైకి దూకుతాయి. అది చూసిన దక్షుడి ప్రధాన పూజారి అయిన భృగు మహర్షి వెంటనే యజ్ఞగుండంలో మంత్రాలు చదువుతూ నెయ్యి పోశాడు. ఆ మంత్రశక్తి వల్ల యజ్ఞగుండం నుండి రుబువులు అనే వేలాది మంది భయంకరమైన యోధులు పుట్టుకొచ్చారు. వాళ్ళందరూ అక్కడ మండుతున్న కొరివి కట్టెలతో నందిని ఇంకా ప్రమదగణాలను దారుణంగా కొట్టి అక్కడి నుండి తరిమేస్తారు. గణాలు రక్తగాయాలతో కైలాసం చేరుకుని జరిగిన ఘోరాన్ని శివుడికి వివరించారు. భార్యను కోల్పోయిన ఆ పరమశివుడి బాధ క్షణాలలో భయంకరమైన రౌద్రంగా మారుతుంది. త్రినేత్రుడి మూడో కన్ను తెరుచుకుంది. కోపంతో శివుడు చేసే ప్రళయ తాండవానికి విశ్వం మొత్తం దద్దరిల్లిపోతుంది. భూమి కంపించి పోతుంది. ఆ ఉగ్ర రూపంలో శివుడు తన తల నుండి ఒక జటాజూటాన్ని పెకలించి ఆవేశంగా నేలకేసి కొడతాడు. అంతే, ఆ జటాజూటం భూమికి తగిలిన వెంటనే ఒక పెద్ద అగ్నిపర్వతం బద్దలైనట్టుగా ఒక మహావీరుడు ఉద్భవిస్తాడు. అతనికి 1000 చేతులు ఉన్నాయి. కళ్ళు మండుతున్న నిప్పు కణాల్లాగా ఉన్నాయి. మెడలో పుర్రెల దండలు, చేతిలో త్రిశూలం, ఖడ్గం, గద, ధనస్సు లాంటి భయంకరమైన ఆయుధాలు ఉన్నాయి. ఆకాశాన్ని అంటే అంత ఎత్తులో ఉన్న ఆ భయంకరమైన రూపమే శ్రీ వీరభద్రస్వామి. ఇంకా ఆ జటాజూటం రెండో భాగం నుండి భద్రకాళిదేవి జన్మించింది. పుట్టగానే వీరభద్రుడు శివుడికి నమస్కరించి, తండ్రి, నాకేమి ఆజ్ఞ?
ఈ సముద్రాలను ఎండగట్టమంటావా? ఈ ఆకాశాన్ని ముక్కలు చేయమంటావా? ఈ సృష్టిని నాశనం చేయమంటావా అని అడుగుతాడు. అప్పుడు శివుడు వీరభద్రుడితో, ఆ దక్షుడి యజ్ఞాన్ని సర్వనాశనం చేయి. నా సతీ మరణానికి కారణమైన ప్రతి ఒక్కరిని శిక్షించు అని ఆజ్ఞాపిస్తాడు. శివుడి ఆజ్ఞ తీసుకున్న వీరభద్రుడు ఇంకా భద్రకాళీదేవి ప్రమదగణాలతో కలిసి దక్షుని యజ్ఞశాలపైకి ఒక ఉప్పెనలాగా విరుచుకుపడతారు. అక్కడ ఉన్న మునిపంతులను, సాధారణ జనాలను పక్కకు తప్పుకోమని చెప్పి దక్షుడికి సహాయంగా నిలబడ్డ దేవతలపైన యుద్ధాన్ని ప్రకటిస్తాడు. కానీ దేవతలు వీరభద్రుడి ముందు నిలబడలేకపోతారు. ఇంకా వీరభద్రుడు కనుసైగ చేయగానే ప్రమదగణాలు రెచ్చిపోయాయి. యజ్ఞం కోసం అలంకరించిన భారీ స్తంభాలను ఏనుగుల్లాగా పీకేశారు. అక్కడ ఉన్న వంటకాలు మొత్తం ప్రమదగణాలు తినేయటం మొదలు పెట్టారు. దేవతలకు కాపలాగా ఉన్న కొంతమంది యక్షులను ఇంకా గంధర్వులను గొడ్డళ్లతో నరికి చెల్లా చెదురు చేశారు. యజ్ఞశాల మొత్తం క్షణాలలో నెత్తుటి మడుగులాగా మారిపోయింది. దేవతలందరూ చావు దెబ్బలు తింటుంటే ఇక లాభం లేదని సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు గరుడ వాహనం మీద యుద్ధరంగానికి వచ్చాడు. వీరభద్రుడి మీదకు తన ధనస్సు నుండి మహాబాణాలను ప్రయోగించాడు. కానీ వీరభద్రుడి రౌద్రం ముందు ఆ బాణాలు గడ్డిపోచలాగా రాలిపోయాయి. అప్పుడు విష్ణువు తన సుదర్శన చక్రాన్ని వీరభద్రుడి మీదకి వదిలాడు. ఏ ఆయుధానికి ఎదురులేని ఆ సుదర్శన చక్రాన్ని కోపంతో రగిలిపోతున్న ఆ వీరభద్ర స్వామి తన చేతులతో పట్టుకొని అమాంతం మింగేశాడు. ఇంకా ఆ పరమశివుడు ఇచ్చిన ఆజ్ఞ నెరవేరే సమయంలో వీరభద్రుడిని ఆపడం ఎవ్వరి తరము కాదని విష్ణుమూర్తి అక్కడి నుండి మాయమైపోతాడు. ఇక యజ్ఞశాలలో మిగిలింది ఒకే ఒక్కడు, దక్ష ప్రజాపతి. తనకు సాయంగా ఎవ్వరూ లేకపోవడంతో భయంతో వణికిపోతూ ఆ యజ్ఞగుండం వెనక ఉన్న ఒక బలిపీఠం కింద దాక్కున్నాడు. వీరభద్రుడి ఎర్రటి కళ్ళు దక్షుడిని పసిగట్టాయి. గొర్రె పిల్లను లాగినట్టు దక్షుడి జుట్టు పట్టుకొని లాక్కొచ్చాడు. దక్షుడు భయంతో వణికిపోతూ వీరభద్రుడిని క్షమించమని అడుగుతాడు. కోపంలో రగిలిపోతున్న వీరభద్రుడు తన పదునైన కత్తితో దక్షుడి తలను ఇంకా మొండాన్ని వేరు చేస్తాడు. అయితే దక్షుడి తల నరికేసిన తర్వాత బ్రహ్మదేవుడు ఇంకా ఇతర దేవతలందరూ కైలాసానికి వెళ్లి శివుడితో దక్షుణ్ణి బ్రతికించమని, సగంలో ఆగిపోయిన యజ్ఞాన్ని పూర్తి చేసేలాగా కనుకరించమని వేడుకుంటారు. అప్పుడు శివుడు శాంతించి ప్రాణాలతో ఉన్న ఒక మేకతలను తెచ్చి దక్షుడి శరీరానికి అంటించి తిరిగి ప్రాణం పోస్తాడు. కానీ ఇక్కడ ఒక సైకలాజికల్ పాయింట్ ఉంది. శివుడు దక్షుడికి వేరే ఏ జంతువు తలను పెట్టకుండా మేకతలనే ఎందుకు పెట్టాడంటే, మన పురాణాల్లో ప్రతి కథ వెనుక ఒక సైన్స్ దాగి ఉంటుంది. ఇక్కడ దక్షుడు అంటే మనిషిలోనే అహంకారం ఉన్న మనిషి ఎప్పుడు నేను, నాది, నాకే అంతా తెలుసు అని విర్రవీగుతాడు. మేక అరిసే విధానం ప్రకారం సంస్కృతంలో మే అంటే నేను అని అర్థం. మనిషి తనలోని నేను అనే అహంకారాన్ని చంపినప్పుడే భగవంతుడిని చేరుకోగలడు అని చెప్పడానికే దక్షుడికి ఆ మేకతలను అతికించారు. అప్పుడు తన తప్పు తెలుసుకున్న దక్షుడు హరహర మహాదేవ శంభో శంకర అంటూ శివుడిని శరణు కోరుతాడు. దక్షుడి అహంకారం బూడిదయింది. యజ్ఞం సర్వనాశనమైంది. వీరభద్రుడి ఉగ్రరూపం శాంతించింది. కానీ అప్పటికే జరగకూడని ఘోరం జరిగిపోయింది. తన భర్తకు జరిగిన అవమానాన్ని తట్టుకోలేక సతీదేవి తన దేహాన్ని యోగాగ్నికి ఆహుతి చేసింది. సృష్టిని లయం చేసే ఆ మహాదేవుడికి సృష్టిలో జరిగే ప్రతి అణువు కదలిక ముందే తెలుసు. కానీ భార్య మీద ఉన్న ప్రేమ ముందు ఆ పరమాత్మ కూడా ఒక సామాన్యుడిలాగా మారిపోయాడు. కాలిపోయి నిర్జీవంగా పడి ఉన్న సతీదేవి దేహాన్ని చూసి ఆ బోలాశంకరుడు తట్టుకోలేకపోయాడు. ముక్కోటి దేవతలు చూస్తుండగానే ఆ శివుడు చిన్న పిల్లాడిలాగా బోరున విలపించాడు. ఆ కన్నీటి జ్వాలలకు భూమండలం మొత్తం దద్దరిల్లిపోయింది. సతీదేవి లేని కైలాసాన్ని శివుడు ఊహించుకోలేకపోతాడు. సగం కాలిపోయిన తన భార్య దేహాన్ని చేతిలోకి తీసుకుంటాడు. లోక కళ్యాణం కోసం ఎప్పుడూ ధ్యానంలో ఉండే ఆ పరమశివుడు సతీదేవి దేహాన్ని భుజంపై వేసుకొని అరుస్తూ ఏడుస్తూ ముల్లోకాలు తిరగడం మొదలుపెట్టాడు. శివుని కంటి నుండి రాలిన ఒక్కొక్క కన్నీటి బొట్టు భూమిపై పడి మహాసముద్రాలు ఉప్పొంగాయి. ఆయన వేసే ఒక్కొక్క అడుగుకి భూకంపాలు వచ్చాయి. అలా సతీదేవి దేహాన్ని పట్టుకొని శివుడు తాండవం చేయడం మొదలుపెట్టాడు. అది సృష్టిని అంతం చేసే ప్రళయ తాండవం. శివుడిలోని ఆ శోకం, ఆవేశం చూసి బ్రహ్మదేవుడితో సహా దేవతలందరికీ వణుకు పుట్టింది. శివుడు ఇలాగే కనుక తాండవం చేస్తే ఈ సృష్టి మొత్తం నాశనం అయిపోతుందని వాళ్ళందరికీ అర్థమయ్యింది. ఇంకా దేవతలందరూ పరుగు పరుగున వైకుంఠానికి చేరుకొని ఆ శ్రీ మహావిష్ణువి పాదాలపైన పడ్డారు. మీరే ఎలాగైనా శివుని శోకాన్ని ఆపాలి. సతీదేవి దేహాన్ని పట్టుకొని శివుడు చేస్తున్న తాండవానికి
గ్రహాలు గతి తప్పుతున్నాయి, నక్షత్రాలు రాలిపోతున్నాయి. ఈ సృష్టి అంతం కాకముందే మీరే కాపాడాలని వేడుకున్నారు. అప్పుడు విష్ణుమూర్తి దేవతలతో, పరమశివుడు జ్ఞానస్వరూపుడు, కానీ ఇప్పుడు ఆయన మనసుకు సతీదేవి మీద ఉన్న ప్రేమ ఆవహించింది. శివుడు మళ్ళీ తన ధ్యానంలోకి వెళ్లి లోకాలను రక్షించాలంటే ముందు ఆయన భుజం మీద ఉన్న సతీదేవి దేహాన్ని ఆయనకు దూరం చేయాలి. ఆ దేహం ఆయనకు కనిపించినప్పుడే ఈ మాయ నుండి బయటకు వస్తాడు. కానీ శివుడికి ఎదురెళ్లి ఆపే ధైర్యం ఎవ్వరికీ లేదు. అందుకే విష్ణుమూర్తి ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు. విష్ణుమూర్తి తన చేతిలో ఉన్న ఒక మహాశక్తివంతమైన సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు. ఆ చక్రం వేగంగా దూసుకొని వెళ్లి శివుడి భుజంపై ఉన్న సతీదేవి దేహాన్ని తాకింది. శివుడికి ఏమాత్రం గాయం కాకుండా సుదర్శన చక్రం సతీదేవి దేహాన్ని ముక్కలు చేయటం మొదలుపెట్టింది. ఒక్కొక్క ముక్కను ఖండిస్తూ ఉంటే అవి ఆకాశం నుండి కింద పడుతూ భూమండలం నలుమూలలా చెల్లాచెదురుగా పడ్డాయి. సుదర్శన చక్రం అలా సతీదేవి శరీరాన్ని మొత్తం 18 ప్రధాన భాగాలుగా ఇంకా ఉపభాగాలుగా ఖండించింది. శివుడి భుజంపై ఉన్న సతీదేవి బరువు నెమ్మదిగా తగ్గిపోవడంతో తాండవం ఆగిపోయింది. భుజంపై చూసుకునేసరికి సతీదేవి దేహం లేదు. అప్పుడు విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యి శివుడికి అంటిన మాయను తొలగిస్తాడు. అప్పుడు శివుడు తిరిగి తన కైలాసానికి వెళ్లి ఘోరమైన తపస్సులో మునిగిపోతాడు. ఇంకా సతీదేవి శరీర భాగాలు భూమి మీద పడి 18 శక్తిపీఠాలుగా మారాయి. ఇప్పటి వరకు మీలో ఎంతమంది ఎన్ని శక్తిపీఠాలు దర్శించుకున్నారో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.